ఫ్రెండ్స్, ఆర్సీబీ అలాగే కోల్కతా ఈరోజు మ్యాచ్ జరిగిందంటే బుధవారం నాటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అసలు విరాట్ కోహ్లీ తన సెంచరీతో సింహగర్జన చేశాడు. ఒక్క దెబ్బతో ఇక కోల్కతా జట్టును ప్లే ఆఫ్ రేస్ నుంచి పక్కకు తోసేశాడు. రాయ్పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన పోర్లో ఆర్సీబీ సంచలనమైన విజయం సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ మరొక 6 వికెట్లు ఉండగానే ఛేదించింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఓవర్లలో కోత విధించకపోవడం అభిమానులకు కలిసి వచ్చింది. ఈ విజయంతో ఆర్సీబీ 12 మ్యాచ్ల్లో 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకువెళ్ళింది. అయితే గత 2 మ్యాచ్ల్లో వరుసగా డకౌట్ అయి నిరాశపరిచిన విరాట్ కోహ్లీ ఇక ఈ మ్యాచ్లో పాత లెక్కలు కూడా తేల్చేసి వడ్డీతో సహా సెంచరీతో దుమ్మురేపేశాడు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే మొదటగా గనక టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ 18 పరుగులతో మెరుపు ఆరంభాన్నివ్వగా కెప్టెన్ రహానే 19 పరుగులతో పర్వాలేదనిపించాడు. అయితే యంగ్ సెన్సేషన్ అంగీకృష రఘువంశీ మాత్రం 46 బంతుల్లో 71 పరుగులు చేశాడు. అర్ధ సెంచరీతో అదరగొట్టేశాడు. చివరిలో రింకు సింగ్ కూడా 49 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇలాగ మెరుపులు మెరిపించడంతో కోల్కతా భారీ స్కోరే సాధించగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో భువీ, హెజల్వుడ్, రసిక్ సలాం తలా ఒక వికెట్ తీశారు. అయితే ఇక గత 2 మ్యాచ్ల్లో కొద్దిగా నిరాశపరిచిన విరాట్ కోహ్లీ ఈ దెబ్బకు మాత్రం రచ్చలేపేశాడు. అయితే నిజానికి 2వ ఓవర్లోనే వైభవ్ అరోరా బౌలింగ్లో వరుసగా 4 ఫోర్లు బాది తన ఉద్దేశాన్ని చాటాడు. 58 బంతుల్లో ఐపీఎల్లో తన 9వ శతకాన్ని పూర్తి చేసుకున్న కోహ్లీ మొత్తం 60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ విధ్వంసంతో ఆర్సీబీ చివరి ఓవర్లో లక్ష్యాన్ని అందుకుని ఘన విజయం సాధించింది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ అద్భుత విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ బర్త్ను దాదాపు ఖరారు చేసుకుందనే చెప్పొచ్చు. ఎందుకంటే నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం ఆ జట్టుకు కొండంత బలాన్ని ఇచ్చింది. మరోవైపు ఈ ఓటమితో కేకేఆర్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి. కోహ్లీ సెంచరీతో పాటు టీ20లలో 14,000 పరుగుల మైల్ రాయిని అందుకోవడం ఈ మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. ఇక నిర్దేశించిన లక్ష్యాన్ని పక్కా ప్రణాళికతో ఛేదించి ఆర్సీబీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సో ఈ దెబ్బకి ఒక్కసారిగా సూపర్ డూపర్ రేస్లోకి వెళ్ళిపోయింది అనమాట బెంగళూరు జట్టు. ఎందుకంటే టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.